గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆ పరమతండ్రి యెహోవా మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆయన మిమ్మల్ని దినదినము వర్ధిలింపచేయునుగాక. ఆయన సన్నిధిలోని మేలు చేత ఆయన మిమ్మల్ని ఆదరించునుగాక. ఈ దినము లేఖన భాగం అనుదిన కృపలో వస్తున్న భాగం లేఖన భాగం చూసుకుంటుంటే హోషేయ గ్రంథము 6వ అధ్యాయములో ఆ పరమతండ్రి 3వ వచనంలో రాయించిపెట్టిన శ్రేష్టమైన మాట, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. అవును ప్రియులారా, ఈ లోకములో యెహోవాను గూర్చిన జ్ఞానము మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి అనేకమైన వ్యయప్రయాసాలు మనం పడుతుంటాం. కాబట్టి ఈ లోకంలో మనము ఇహ సంబంధమైన చదువు కొరకు అనేకమైన చోట్లకు వెళుతుంటాం, అనేకమైన దూర ప్రాంతాలకు వెళుతుంటాం, అనేక చోట మనం ప్రయాసపడుతుంటాం. కానీ యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి కొరకు ఆయన సన్నిధికి మనం రావాలి, ఆయన మందిరంలోకి రావాలి, ఆయన ఉపదేశాలు వినాలి, ఆయన యొక్క నీతిని మనము తెలుసుకొని గ్రహించి వాటిని అనుసరించి నడుచుకుంటుంటే అప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం ద్వారా మన జ్ఞానవంతరముగా మనం తీర్చబడతాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. కాబట్టి ఈ లోకంలో మనం ఆయన గురించిన జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానమును మనల్ని ఏం చేస్తుందట, మనల్ని గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి అందుకే ఆయన అంటుంటాడు, ఈక సంబంధమైన జ్ఞానము కాదు, ఇహ సంబంధమైన జ్ఞానము ఆయన దృష్టికి మురికి గుడ్డలు, వాటిని ఆయన కొట్టివేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఆయన దృష్టికి వెర్రితనంగా కనబడుతుంది. కానీ ఆయన పరలోక సంబంధమైన జ్ఞానమును మనం సంపాదించుకుంటే ఆయన దృష్టికి మనము పవిత్రంగా కనబడతాం, నిర్దోషంగా కనబడతాం. కాబట్టి ఈ ఇహ సంబంధమైన జ్ఞానం అంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటున్నాడు యాకోబు రాసిన పత్రిక కూడా. కాబట్టి పర సంబంధమైన జ్ఞానము, పైనుంచి వచ్చే జ్ఞానము, ఆ యెహోవా జ్ఞానమును సంపాదించుకోవడానికి కొరకు మనం ఏం చేయాలంటే ఆయన యొక్క మార్గంలో నడవాలి, ఆయన నీతిని అనుసరించాలి, ఆయన సన్నిధిలో మనం అడగాలి, అయ్యా నీ జ్ఞానం నాకు దయచేయమని అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా ఆయన జనులు ఆయనను గుర్చిన యెహోవాను గుర్చిన జ్ఞానంతో నింపబడాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. అట్టి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందట, పవిత్రపరుస్తుంది, మనల్ని శుద్ధీకరిస్తుంది, పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తుంది. ఆ జ్ఞానం మనం ఆయనకు సమీపంగా చేస్తుంది. ఆ జ్ఞానం మనల్ని కాపాడుతుంది. ఆ జ్ఞానము ఈ లోకంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో మనకు నేర్పుతుంది. కాబట్టి అట్టి జ్ఞానాన్ని సంపాదించుకుందాం. పర సంబంధమైన జ్ఞానం చేత, పైనుంచి వచ్చే జ్ఞానం చేత మనం నింపబడదాం. పర సంబంధమైన ఆశీర్వాదాలకు మనము వారసులం అవుదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, మీ నుంచి వచ్చే జ్ఞానం మేము సంపాదించుకున్నట్టుగా మీ కృపను మాకు విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.